హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఈ వీడియోలో మనము మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి డేటాను ఎక్సెల్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, అంటే ఎలా లోడ్ చేయాలో చూద్దాము. మనందరికీ తెలుసు ఆల్రెడీ డేటా వచ్చేసి మనం ఎక్సెల్లో స్టోర్ చేయం, ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తాము. అక్కడ నుండి ఎక్సెల్లోకి లోడ్ చేసేసుకొని రిపోర్ట్స్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చేసి స్టోరేజ్ పర్పస్ కాదు, ఇది ఓన్లీ రిపోర్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తాము. మరి స్టోరేజ్ పర్పస్ ఎలా అంటే దెర్ ఆర్ మల్టిపుల్ డేటాబేసెస్, అంటే చాలా డేటాబేసెస్ ఉన్నాయి మనకు డేటాను స్టోర్ చేసుకోవడానికి. అందులో ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్కిల్, MySQL, PostgreSQL ఇలా చాలా డేటాబేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డేటాబేసెస్ యూజ్ చేస్తారు. అక్కడ నుంచి ఆ డేటాను ఎక్సెల్లోకి లోడ్ చేసేసుకొని ఇక్కడ రిపోర్ట్స్ బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇందులో SQL సర్వర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ డేటాబేస్. అందులో నుండి డేటాను ఇందులో ఎక్సెల్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. దానికంటే ముందు ఏంటంటే మనము మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మీరు చేయకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూస్తూ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మనకు అక్కడ ఒక డేటాబేస్ ఉండాలి, టేబుల్ ఉండాలి. ఎందుకంటే ఇంపోర్ట్ చేయాలంటే ముందుగా మనకు ఒక డేటా ఉంటేనే ఆ డేటాను ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేయగలుగుతాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అలాగే డేటాబేస్ కూడా క్రియేట్ చేశాను. ఇక్కడ డేటాబేసెస్లోకి వెళ్తే చాలా డేటాబేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ మ్యాప్ అని చెప్పేసి అందులో టేబుల్స్ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కేస్ స్టడీ అని చెప్పేసి ఇంకొక డేటాబేస్ ఉంది. ఇప్పుడు నేను ఎక్సెల్ మ్యాప్ నుంచి ఈ టేబుల్ ఎంప్లాయీ అనే టేబుల్ను ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేద్దాము. సో ముందుగా ఏంటంటే ఆ డేటా ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డేటాబేస్ సెలెక్ట్ చేసేసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఎంప్లాయీ, ఇప్పుడు రన్ చేయండి. చూడండి, ఇక్కడ 1007 రోస్ ఉన్నాయి. ఈ డేటా మొత్తాన్ని మనం తీసుకెళ్ళిపోయి ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేద్దాము. సో ముందుగా వచ్చేసి ఎక్సెల్లో ఒక వేరే షీట్లోకి వెళ్ళి ముందుగా డేటాలోకి వెళ్ళి గెట్ డేటా. ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఫైల్ నుంచి తీసుకోవచ్చు, డేటాబేసెస్, అజ్యూర్, ఆన్లైన్ సర్వీసెస్. బట్ మనకి ఇక్కడ SQL సర్వర్ కావాలి కాబట్టి ఫ్రమ్ డేటాబేస్, ఫ్రమ్ SQL సర్వర్ డేటాబేస్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సర్వర్ నేమ్ అడుగుతుంది. మరి సర్వర్ నేమ్ ఏంటంటే మనము SQL సర్వర్ ఓపెన్ చేయాలంటే ఒక సర్వర్ నేమ్ ఇచ్చేస్తే లాగిన్ అవుతుంది. ఆ సర్వర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మరి అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడే సర్వర్ నేమ్ చూపిస్తుంది. లేదనుకుంటే ఇక్కడ కనెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తే సర్వర్ నేమ్, విండోస్ అథెంటికేషన్స్ ఇవన్నీ చూపిస్తుంది. ఇది కాపీ చేసేసుకొని క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చేసేయండి. తర్వాత సర్వర్ నేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత డేటాబేస్, ఇన్ కేస్ ఒకవేళ మీకు డేటాబేస్ నేమ్ ఐడియా ఉంటే టైప్ చేయండి, లేకపోతే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ డేటాబేస్ కావాలో ఆ డేటాబేస్. తర్వాత ఓకే. చూడండి, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నప్పుడు విండోస్ అథెంటికేషన్ పెట్టుకున్నాను, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగట్లేదు. అలా కాకుండా SQL సర్వర్ అథెంటికేషన్ పెట్టుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. బై డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి SA అని ఉంటుంది, SQL అడ్మిన్. అలాగే పాస్వర్డ్ వచ్చేసి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్. ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా కాకుండా ఎప్పుడైనా ఇక్కడ క్రెడెన్షియల్స్ అడిగింది అనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్, అక్కడ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత డేటాబేసెస్, మనం ఏమనుకున్నాం ఎక్సెల్ మ్యాప్లోకి వెళ్ళి అందులో టేబుల్ ఎంప్లాయీ తీసుకోవాలి. ఓకేనా, డేటాబేసెస్ 2 డేటాబేసెస్, అందులో టేబుల్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ లోడ్ అని క్లిక్ చేయండి. లేదు మీరు ఇంకేదైనా మోడిఫికేషన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ డేటా, లోడ్ అని క్లిక్ చేయగానే కంప్లీట్గా SQL సర్వర్లో ఉండే డేటా మొత్తం ఎక్సెల్లోకి ఇంపోర్ట్ అయిపోయింది. చూసారా? సో ఇక్కడ వచ్చేసి ఆ టేబుల్ నేమ్ షీట్ నేమ్గా అయిపోయింది. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ఇవన్నీ వచ్చేసినాయి. మనం ఇందాక SQL సర్వర్లో చూసినప్పుడు 1007 రోస్ ఉండే. ఇక్కడ చూడండి 1007 రోస్ వచ్చేసి లోడ్ అయినాయి. ఎక్కడ నుంచి? SQL సర్వర్ నుంచి ఎక్సెల్లోకి. బట్ ఇది వచ్చేసి మనకు టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. మీరు కావాలంటే రేంజ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ నుంచి ఎక్సెల్లోకి చాలా సింపుల్గా డేటాను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా డాష్ బోర్డ్స్ కానీ రిపోర్ట్స్ కానీ బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి.